back to our channel Karthik Techmer. This is Boya BY M1 mic. So ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం ఇది. మనమైతే బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం ఫస్ట్. సో ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి నేనైతే త్వరగా ఓపెన్ చేసేసి మీకైతే చూపిస్తాను. ప్రైమరీగా అయితే మైక్ ఉంది, మైక్తో పాటు అడాప్టరు, సెల్లు, దాంతో ఫోము, చిన్న క్లిప్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటుగా మనం దీన్ని ఎంత క్యారీ చేయడానికి అయితే ఒక కేస్ అయితే ఇచ్చారు. ఈ మైక్ని అయితే కొన్ని రోజులు యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. ఈ మైక్ని అయితే నేను ఒక 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా. ప్రజెంట్ నా వాయిస్ కూడా ఈ మైక్ నుంచి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ మైక్ వచ్చేసరికి ఓమ్ని డైరెక్షన్ ఫీచర్ అయితే వస్తుంది. సో మన చుట్టూ ఉన్న అన్ని డైరెక్షన్స్ అయితే సౌండ్ అయితే ఈక్వల్గా అయితే క్యాప్చర్ అయితే చేయగలదు. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసరికి 65 Hz to 18 kHz. సో ఈ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాత్రం అయితే ఇది క్యాప్చర్ అయితే చేయగలదు. సో దీని సిగ్నల్ టు నాయిస్ రేషియో వచ్చేసరికి 74 decibels. ఇదైతే 6 మీటర్ ఆఫ్ లెంత్ కేబుల్తో అయితే వస్తుంది. సో మనం ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మైక్రోఫోన్ వెయిట్ వచ్చేసరికి 2.5 grams అయితే ఉంది. పవర్ అడాప్టర్ వెయిట్ వచ్చేసరికి 18 grams అయితే ఉంది. ఇదైతే LR44 బ్యాటరీతో అయితే రన్ అవుతుంది. ఈ బ్యాటరీ వచ్చేసరికి మనం ఈ పవర్ అడాప్టర్లో అయితే వేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. ఇందులో అయితే 2 మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కెమెరా మోడ్, ఇంకొకటి స్మార్ట్ ఫోన్ మోడ్. సో ఈ కెమెరా మోడ్ వచ్చేసరికి మనం కెమెరాలో ఏదైనా రికార్డ్ చేసినప్పుడు మన వాయిస్ యాక్సెస్ చేయాలంటే ఈ కెమెరా మోడ్ అయితే ఆన్లో ఉండాలా. లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ అలా చేసుకున్నప్పుడు అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్ మోడ్లో అయితే ఉండాలా. ఇది ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ బోయా BY M1 మైక్ అయితే అన్ని డివైసెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోన్, పీసీ, ల్యాప్టాప్, కెమెరా, సో అన్నిటికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో లో హ్యాండ్లింగ్ నాయిస్ ఉండడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే తక్కువ అయితే క్యాప్చర్ అయితే అవుతుంది. ఇదైతే ఓమ్ని డైరెక్షన్ ఫీచర్తో రావడం వల్ల సౌండ్ క్వాలిటీ కూడా అయితే బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం కంపేర్ చేద్దాం. సో విత్ మైకు, వితౌట్ మైకు ఆడియో క్వాలిటీ ఎట్లుందో మీరే ఒకసారి విని చూడండి. ఇప్పుడు నా వాయిస్ వచ్చేసరికి మైక్ నుంచి అయితే మీకు అయితే వినిపిస్తుంది. సో సౌండ్ క్వాలిటీ ఎట్లుందో చూడండి. ఇప్పుడైతే నా వాయిస్ ఫోన్ అయితే యాక్సెస్ అయితే చేస్తుంది. సో ఈ వాయిస్ ఆ వాయిస్ ఒకసారి విని అయితే చూడండి. సో ఏది బెటర్గా అనిపిస్తుందో మీకైతే. ఇందులో నాకు కొన్ని నచ్చని విషయాలు మీదైతే షేర్ అయితే చేసుకుంటున్నాను. నచ్చిన విషయాలు ఏంటంటే ఇదైతే 6 మీటర్ ఆఫ్ లెంత్ కేబుల్తో అయితే వస్తుంది. మనము ఎంత దూరం ఉండైనా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సో దీని బాడీ వచ్చేసరికి అంతా మెటల్తో ఉంది. సో ఇది కొద్దిగా సేఫ్టీ అయితే ఇస్తారు మనకైతే. నచ్చని విషయాలు ఏంటంటే మనం మోడ్స్ అయితే స్విచ్ అయితే అంటాం కదా. సో కెమెరా టు స్మార్ట్ ఫోన్. ఇప్పుడైతే ఇక్కడ గ్యాప్ అయితే ఉంది చూడండి. కొద్దిగా మోడ్ స్విచ్ అయ్యేటప్పుడు గ్యాప్ అయితే వస్తుంది. ఈ గ్యాప్లోకి డస్ట్ లేదా అట్లా ఏమైనా పోయినప్పుడు అయితే మనం ఇదైతే చెడిపోయే అవకాశం అయితే ఉంది. సో అదొకటి అయితే నచ్చలేదు నాకు. ఇంకొకటి వచ్చేసరికి మనం ఈ మైక్ని అయితే సో యాజ్ ఇట్ ఈస్ ఇట్లా సెంటర్ అయితే ఇక్కడైతే పెట్టుకోవాలా. ఇక్కడ కాకుండా సైడ్ పెట్టుకున్నాం అనుకో ఇదైతే తక్కువ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది వాయిస్ని అయితే. సో లో క్వాలిటీ వాయిస్ అయితే వస్తుంది ఇట్లా సైడ్ పెట్టుకుంటే. 360 ఇందులో ఓమ్ని డైరెక్షన్ ఫీచర్ ఉందని చెప్పారు కానీ అంత బాగా అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ పెట్టుకొని అయితే మనం అయితే యూజ్ చేసుకోవాలా. అదొకటి అయితే గమనించాను నేను. ఈ మైక్ని అయితే నేనైతే అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. ఇది అరౌండ్ నాకైతే 70 రూపీస్ అయితే పడింది. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసా. సో 1000లో బెస్ట్ మైక్ ఏదంటే ఇదైతే సజెస్ట్ చేసింది. దీని రేటింగ్ కూడా బాగుంది. సో 4 ఉంది దీని రేటింగ్. సో ఇది గాయస్ మన బోయా BY M1 మైక్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ రివ్యూ అనుకోండి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.